नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। करोति वाचालं पंगुं लंघयते कृपातमहं वन्दे శ్రీగురుం. హరే కృష్ణ. ఇవాళ మనం చర్చించుకోబోయేది దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకంలో నుంచి 64వ అధ్యాయం నృగుమహారాజు చరిత్ర. అది మనం దీన్ని మొదలు పెట్టే ముందు కొన్ని క్వశ్చన్స్ రాయాలి. ఎవరు రాస్తారు క్వశ్చన్స్? గోవింద ప్రభు కొన్ని ప్రశ్నలు రాశారు. దీంట్లో చివరిలో ప్రశ్నలు ఉంటాయి, అందరూ సావధానంగా వినండి. ఇక్కడ ఈ అధ్యాయం చూడండి ఎలా మొదలవుతుందంటే, ఒకానొక రోజు కృష్ణుని యొక్క సంతానం ఈ ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుణుడు, బాణుడు, గదుడు మొదలైన ఎవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళలో చాలామంది ఉన్నారు కదా, 16,100 మందికి ఒక్కొక్కరికి 10 మంది మగపిల్లలు జన్మ తీసుకున్నారు. వాళ్ళలో కొంతమంది పిల్లలు కృష్ణుని సంతానం. వాళ్ళు ఒకరోజు అడవికి, ఈ దగ్గరలోనే ద్వారకకు దగ్గరలోనే ఒక అడవికి వెళ్ళారనమాట. అంటే ఎందుకు వెళ్తారు అడవికి? జస్ట్ అట్లా పిక్నిక్లా, విహారయాత్రల అలా వాళ్ళు ఆడుకోవడానికి అడవికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట అడవిలో. అలా ఆడుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళకి తీవ్రమైనటువంటి దాహం వేసింది. వాళ్ళు దాహం తీర్చుకోవడానికి అక్కడ అడవిలో చుట్టూ వెతుకుతూ ఉన్నారనమాట, నీరు ఎక్కడ లభిస్తుంది తాగాలి అనేసి. అలా వాళ్ళు వెతుకుతూ ఉండగా వాళ్ళకు ఒక బావి కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు నీళ్ళ కోసం ఆ బావి దగ్గరికి చాలా వేగంగా వెళ్తారు. అయితే వాళ్ళకి ఆ బావిలో నీళ్ళు ఉండవు అన్నమాట, నీళ్ళు దొరకవు. ఆ బావి ఎండిపోయి ఉంటుంది. అయితే వాళ్ళకి ఆ బావిలో ఒక పెద్ద ఊసరవెల్లి కనిపిస్తుంది అన్నమాట, చాలా పెద్ద ఊసరవెల్లి. అది తన సొంత ప్రయత్నం చేస్తుంటుంది ఎక్కడానికి, ఏదో విధంగా ఎక్కాలి బయటపడాలనేసి. అది ఎలా ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ బావిలోంచి అది బయటికి రాలేకపోతుంది అన్నమాట. దానిని ఈ రాజకుమారులు వీళ్ళందరూ చూస్తారనమాట. చూసి వాళ్ళ వంతు సహాయం చేస్తారనమాట దాన్ని బయటికి తీయడానికి. తాళ్ళు వేయడం, రకరకాలుగా ప్రయత్నం చేస్తారనమాట దాన్ని బయటికి తీయాలి అనేసి. అయితే వాళ్ళ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి, దానిని బయటికి తీయలేకపోయారు. వెంటనే వాళ్ళు ద్వారకకు వెళ్ళి వాళ్ళ తండ్రి గారికి చెప్తున్నారు అన్నమాట, కృష్ణుడితో చెప్తున్నారు, తండ్రి ఇలా మేము విహారయాత్రకు అడవికి వెళ్ళాము, అక్కడ
మాకు తీవ్రమైనటువంటి దాహంతో నీళ్ళ కోసం వెతికే సమయంలో ఒక బావిని మేము కనుగొన్నాము. అయితే అక్కడ మాకు నీరు లభించలేదు. కానీ అక్కడ ఒక వింత జంతువుని మేము చూసాం. చాలా పెద్దగా ఉంది అది. అయితే అది సొంత ప్రయత్నం చేస్తుంది బయటికి రావడానికి, కానీ అది బయటికి రాలేకపోయింది. అక్కడ అది బంధించబడి ఉంది. ఇంకా తర్వాత చెప్తాను అనమాట. మేము కూడా ప్రయత్నం చేసాము, మేము తీయలేకపోయాము, మీరు వచ్చి దాన్ని ఏమైనా తీస్తారా అనేసి విధంగా వాళ్ళ తండ్రి కృష్ణునికి చెప్తారనమాట పిల్లలందరూ. అయితే తర్వాత కృష్ణుడు దానికి ఒప్పుకొని సరే వెళ్దాం పద అనేసి వెళ్తారనమాట. వెళ్ళి తర్వాత కృష్ణుడు ఆ బావి దగ్గరికి పిలుచుకెళ్తారు వీళ్ళందరూ. వెళ్తూనే ఇంకా కృష్ణుడు ఏం చేస్తాడంటే తన ఎడమ చేతితో ఆ ఊసరవెల్లిని చాలా అవలీలగా బయటికి తీస్తాడనమాట. ఎప్పుడైతే కృష్ణుని యొక్క కర స్పర్శ తగులుతుందో వెంటనే ఆ ఊసరవెల్లి ఒక దేవత శరీరం దాలుస్తుంది అనమాట. వెంటనే కృష్ణుడు అడుగుతాడనమాట, మీరు మీ యొక్క దేహ వచ్చేసు తర్వాత మీ యొక్క ఎంతో మెరుస్తున్నటువంటి ఆ దేహాన్ని మేము గమనించడం ద్వారా మీరు ఒక దేవత అయి ఉండవచ్చు అని మేము అనుకుంటున్నాము. అయితే మీకు ఈ దుర్గతి, ఈ ఊసరి వెళ్ళేలాగా జన్మ వచ్చింది. అది కేవలం మీ యొక్క పూర్వపు యొక్క పాపమే, పాపకర్మనే దీనికి కారణమై ఉండవచ్చు. అయితే దీని గురించి మాకు కొంచెం చెప్పండి అనేసి కృష్ణుడు నృగమహారాజుని అడుగుతాడు అనమాట. అయితే ఇక్కడ ఇదంతా కూడా కృష్ణుడు ఎందుకోసం చేపిస్తున్నాడు అంటే ఈ లీల తన యొక్క వంశజులందరికీ, తర్వాత ఎవరైతే రాజవంశీయులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం నేర్పించడం కోసం ఇక్కడ స్వయంగా కృష్ణుడే వచ్చి నృగమహారాజుని ఊసరవెల్లి శరీరంలో ఉన్నటువంటి నృగమహారాజుని బయటికి తీయడం, తర్వాత ఆయన గురించి అడగడం, తన యొక్క చరిత్రను చెప్పమండం, ఇదంతా కూడా కేవలం ఎవరైతే తన వంశీయులు తర్వాత ఎవరైతే రాజులు ఉన్నారో అప్పుడు వాళ్ళందరికీ ఒక పాఠం నేర్పించడం కోసం ఇలా చేస్తున్నాడు అనమాట కృష్ణుడు. చెప్తాడు అనమాట, మీరెవరు, మీకు ఎందుకు ఇలా వచ్చింది, ఖచ్చితంగా అయితే మీరు ఇలాంటి దుర్గతి పట్టే అవకాశం ఉండదు, ఎందుకంటే మీరు ఎంతో దివ్యమైనటువంటి శరీరం తీసుకొని ఉన్నారు. అయితే ఏదో కారణం ఉండి ఉంటుంది, మీరు మీ యొక్క పాప ఫలితమే దీనికి కారణము, దాని గురించి మాకు తెలియజేయండి మీకు అభ్యంతరం లేకుంటే అనేసి కృష్ణుడు ఎంతో వినయంతో అడుగుతాడు అనమాట. వెంటనే నృగమహారాజు మంచి సూర్యులాగా వెలిగిపోతున్నటువంటి కిరీటం పెట్టుకొని చాలా వైభవపేతమైనటువంటి ఆభరణాలు, దుస్తులు అన్నీ ధరించి ఉంటాడు అన్నమాట. అది అంత వైభవపేతంగా తర్వాత ఆయన దేహఛాయ ఎలా ఉంటుందంటే కరగబోసిన బంగారు ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉందన్నమాట. అంత దేదీప్యమానంగా ఆయన ఉన్నాడు. అలా నృగమహారాజు శరీరం అలా ఉందన్నమాట. ఆయన కృష్ణుడు ఎప్పుడైతే చెప్తాడో మీ యొక్క పూర్వ చరిత్ర, ఎందుకు ఇలా మీ జన్మ వచ్చింది ఇదంతా చెప్పమని, వెంటనే ఆయన కృష్ణునికి ప్రణామాలు చేసి చెప్తాడనమాట, ఓ దేవదేవా, మీకు తెలియదంటూ, నా గురించి మీకు తెలియదంటూ ఏమీ లేదు, అయితే మీరు ఆజ్ఞాపిస్తున్నారు కాబట్టి నేను చెప్పడానికి సిద్ధం అని చెప్తాను అనమాట. అంటే చూడండి, ఆయన కృష్ణుడు అనేసి ఆయన గ్రహించగలిగాడు. కృష్ణుడికి అన్నీ తెలుసు, ముందు ఏం జరిగింది, భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నీ కూడా భగవంతునికి సవ్యంగా తెలుసు. అయితే మీ ఆజ్ఞ మీరు చెప్తున్నారు కాబట్టి చెప్పమనేసి నేను చెప్తాను అనేసి నృగమహారాజు ఇక్కడ చెప్తున్నాను అనమాట. చెప్తాడు చూడండి, ఆయన ఏం చెప్తాడో చూడండి. నృగమహారాజు కర్మకాండ నిర్వహణలో తాను ఎట్లు పతితుడయ్యనో తెలుపుతూ తన కథను వివరించసాగాను.
ఆ, చూడండి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. గొప్ప దాత, భూమిపై ధూళి కణములు ఎన్ని కలవో, ఆకాశంలో చుక్కలు ఎన్ని కలవో, వర్షించిన చినుకులు ఎన్ని కలవో అన్ని గోవులను ఆయన దానం చేసితనని చెప్పుకొనెను. వైదిక సంప్రదాయం అనుసరించి ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులకు విధిగా గోదానం చేయవలను. నృగుమహారాజు పలుకులను బట్టి ఆ ధర్మమును అతడు ఖచ్చితంగా పాటించినట్లు కనిపించును. అయినను తన ఆచరణలో ఒక చిన్న దోషం వలన అతడు ఊసరవెల్లి రూపమును దాల్చుట తప్పనిసరి అయ్యను. అందుకే భగవద్గీత 9:27లో భగవానుని ప్రతి ఒక్క దాతయు తన దాన ఫలములను కృష్ణార్పితం చేయవలని తెలిపెను. దాన ధర్మములు చేయుట అనగా పుణ్యకర్మలను ఆర్జించుట. అట్టి పుణ్యకర్మలకు ఫలితంగా మానవుడు ఉన్నత లోకములను వెళ్ళును. కానీ ఉత్తమ లోకములు చేరుకొనినంత మాత్రమున అతడు తిరిగి పతనం చెందడని హామీ ఏమీ లేదు. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద ఈయన గురించి. ఈయన ఎన్ని గోవులు దానం చేశారు, భూమి మీద ఎన్ని ధూళికణాలు ఉన్నాయో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, తర్వాత వర్షంలో ఎన్ని ధారలు ఉన్నాయో, నీటి ధారలు, అన్ని గోవులను, అంటే ఒక మాటలో చెప్పాలంటే అసంఖ్యాకమైనటువంటి గోవులను దానం చేశాను. అయితే ఎలాంటి గోవులు అవి? సాధారణమైనటువంటి గోవులు కాదు, అవన్నీ కూడా కపిల ఆవులు. అంటే చాలా స్పెషల్ అయ్యాయి ఆవులు కూడా. గోధుమ రంగులో ఉంటాయి. తర్వాత అవన్నీ చాలా సౌమ్యమైనటువంటివి, మంచి సద్గుణములు కలిగినటువంటి ఆవులు, సాధు ప్రవృత్తి గల ఆవులు. తర్వాత ఇంకా వాటి గురించి, వాటి యొక్క కొమ్ముల అవి చాలా చిన్న వయసులో ఉన్నటువంటివి, ఒకే ఒక్క దూడకు జన్మ ఇచ్చినటువంటివి. ఇంకా వాటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వాటి కొమ్ములకి బంగారు తొడుగులు తొడిగి ఉన్నారు. తర్వాత వాటి గిట్టలకి వెండి తొడుగులు తొడిగి ఉన్నారు. ఆవుల మీద ముత్యములతో బంగారు జరి అంచులతో నేయబడినటువంటి వస్త్రములను కప్పి ఉన్నారు. తర్వాత వాటి మెడలో ఆభరణములన్నీ కూడా వేసి ఉన్నారు అన్నమాట. అలా చాలా దివ్యమైనటువంటి ఆవుల్ని, ఆయన అసంఖ్యాకమైనటువంటి ఆవుల్ని బ్రాహ్మణులకు దానం ఇచ్చారు. అయితే ఇక్కడ అన్ని దానం ఇచ్చినా కూడా ఒక చిన్న పొరపాటు చేయడం ద్వారా ఆయన ఈ ఊసరవెల్లి జన్మ తీసుకోవాల్సి వచ్చింది. దానికి ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు 9వ అధ్యాయం 27వ శ్లోకంలో. ఏం చెప్తున్నాడు ఆ శ్లోకంలో? యత్ కరోసి యదస్నాసి యజ్జుగోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుస్వ మదర్పణం. నువ్వు ఏం చేసినా సరే దాన్ని నాకు అర్పించు అని చెప్తున్నాను. ఇక్కడ ఈయన యొక్క ఫలం ఏదైతే ఉందో, ఈ గోవుల్ని దానం చేయడం కానీ, యజ్ఞయాగాదులు చేయడం కానీ, ఇలా రకరకాల పుణ్యం ఏదైతే ఉందో ఆయన దాన్ని స్వీకరిస్తున్నాడు. అయితే దాని ఫలితం ఏం చేయమంటున్నాడు కృష్ణుడు? నాకు అర్పించమంటున్నాడు. ఎందుకు? అలా ఎప్పుడైతే ఆ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తామో ఆ కర్మ నుంచి మనం బయటపడతాం. దాంట్లో ప్రభుపాద ఆ భాషలో రాస్తున్నాను అన్నమాట. మీరు బయటికి వెళ్తారు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ ఏదో చేస్తూ ఉంటారు పని. అయితే మీరు దాన్ని కృష్ణ చైతన్యం కోసం ఉపయోగించాలి. ఎప్పుడైతే మీరు దాన్ని కృష్ణ చైతన్యం కోసం ఉపయోగిస్తారో దాని పట్ల బంధం అనేది మీకు తగ్గుతుంది అనేది. నువ్వెంతో కష్టపడుతున్నావు, ఆ కష్టానికి తగ్గట్టు ఏమొస్తుంది? చివరి నెలాఖరున నీకు కొంచెం ధనం అనేది లభిస్తుంది. అంటే దాని యొక్క ఫలితం అక్కడ నీకు లభిస్తుంది ఆ నెల అంతటికి. అయితే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఆ ఫలితాన్ని ఏదైతే ఉందో ఇక్కడ ఏం చెప్తున్నాడు? దాన ఫలమును కృష్ణార్పితం చేయవలనని తెలిపాను.
అని దానం చేస్తున్నాడైతే ఆ ఫలితాన్ని ఏదైతే ఉందో అది కృష్ణునికి అర్పించాం. ఇక్కడ దాంట్లో ప్రభుపాద చెప్పేది అదే అనమాట. మీరు అంత కష్టపడి ఉద్యోగం చేయడం కానీ వగేరా వగేరా ఇవన్నీ చేస్తున్నారు, అయితే ఆ ఫలితాన్ని మటుకు మీరు కృష్ణునికి అర్పించండి. అప్పుడు మీరు కృష్ణ చైతన్యంలో ఉన్నట్లే అనమాట. ఎందుకు ఈ కర్మ ఆ ఫలాన్ని మీరు కృష్ణునికి అర్పిస్తున్నారు, దాని పట్ల బంధం కానీ దాంట్లో వచ్చే కర్మ కానీ మీరు స్వీకరించరు అని చెప్తారు. తర్వాత ఎందుకు పుణ్యకర్మ పాపకర్మ చేస్తా అని చెప్తున్నారు ఇక్కడ? ఉన్నత లోకాలకి చేరుకోవడం కోసం. ఈ పుణ్యకర్మ చేయడం ద్వారా ఎవరైతే మానవులు ఉన్నారో వాళ్ళకి ఉన్నత లోక ప్రాప్తి వస్తుంది. అంటే స్వర్గలోకాలకు వెళ్ళేది లభిస్తుంది. అక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి ఏదైతే తాత్కాలికమైనటువంటి సుఖం అని చెప్తున్నారో దానికంటే ఇంకో మెరుగైంది అక్కడ అనుభవించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పుణ్యకర్మని చేస్తారనమాట. అయితే కృష్ణుడు అదే భగవద్గీతలో ఒక చోటు చెప్తున్నాడు, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. నువ్వు అంత చేసిన అన్ని పుణ్యకార్యాలు చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ జన్మ ఊర్ధ్వలోకాల్లో అంటే స్వర్గలోకాల్లో ఉన్నతమైనటువంటి జన్మ తీసుకున్నా మళ్ళీ నువ్వు నీ పుణ్యం అయిపోతూనే మళ్ళీ ఈ మధ్యలోకానికి అంటే మీ భూమండలం మీదకి మళ్ళీ పడిపోవాల్సి వస్తుంది అని చెప్తున్నాడు కృష్ణుడు. దానికి ఉదాహరణ చెప్తుంటాడు ప్రభుపాద. మీరు ఒక రాకెట్ తీసుకోండి, ఒక విమానం తీసుకోండి, దాంట్లో ఇంధనం నింపుకున్నారు నిండాకు, గాల్లో ఎగురుతూ ఉన్నారు. ఎంతసేపు ఎగరగలుగుతాం? దాంట్లో ఇంధనం ఉన్నంత వరకు ఎగరగలుగుతాం. ఇంధనం అయిపోతూనే మళ్ళీ రావాల్సిందే. నువ్వు రాలేదంటే పడిపోతావు నువ్వు. నేను రాకూడదు అనేసి అక్కడే ఉండాలనుకున్నా కూడా నువ్వు ఉండలేవు, పడిపోతావు. అదేవిధంగా నీ పుణ్యకర్మ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా నువ్వు అయిపోతూనే మళ్ళీ ఈ బాధలతో కూడుకున్నటువంటి ఈ ప్రదేశంలో వచ్చి పడాల్సిందే అనమాట. కాబట్టి మనం పుణ్యం చేసిన పాపం చేసిన ఈ కర్మ అంతా కూడా ఏం చేయమంటున్నాడు కృష్ణుడు? నాకు అర్పించు అని చెప్తున్నాడు కృష్ణుడు. దానివల్ల నీకు మళ్ళీ ఒకవేళ పుణ్యకర్మ ఉన్నా పాపకర్మ ఉన్నా నరకం వెళ్ళడం కానీ ఉన్నత లోకాలు వెళ్ళడం ఏమి ఉండదు. శాశ్వతమైనటువంటి లోకానికి చేరేదానికి అవకాశం ఇవ్వబడతాను అనమాట. యద్గత్వాన్ నివర్తంతే తద్ధామం పరమమ్మ. కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నా ధామంకి వస్తావో అది ఎలాంటిది అంటున్నారు? అక్కడికి ఎవరైనా ఒకసారి వస్తే మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు. అలాంటి లోకానికి నువ్వు వస్తావు అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి మనం ఏ చేసినా కూడా కృష్ణుని కోసం చేస్తుండాలి, కృష్ణ అర్పితం చేయాలన్నమాట. అది ఇక్కడ ఈయన పొరపాటు చేశాడు, కృష్ణుని కోసం చేయలేదు. కాబట్టి ఆయన పుణ్యకర్మకు ఇలా ఇప్పుడు చూస్తే మంచి దేవతా శరీరం లభించింది. ఆయన మొట్టమొదటి పాపకర్మ ఫలితంగా ఈ ఊసరవెల్లి జన్మని తీసుకోవాల్సింది వచ్చింది. అంటే అక్కడ పాపకర్మని కూడా అనుభవించాలన్నమాట. అయితే భక్తులకి ఇలా ఉండదు. భక్తులకి ఎలా ఉంటుంది? బ్రహ్మ సంహితలో చెప్తున్నారు, కర్మాని నిర్దహతి కింతుచ భక్తి భాజం గోవిందం ఆది పురుషం తమహం భజామి. అక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట, ఈ భక్తుల కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా కృష్ణుడు సమూలంగా తీసేస్తాడు అనేసి. అంటే ఇక పుణ్యకర్మ ఉన్నాను మళ్ళీ జన్మ తీసుకోవాలి, పాపకర్మ ఉన్నా కూడా మళ్ళీ జన్మ తీసుకోవాలి. అదే నీకు పుణ్యం కానీ పాపం కానీ ఎటువంటి కర్మ లేదంటే నీకు మళ్ళీ జన్మ తీసుకునే అవకాశం ఉండదు, అవసరమే ఉండదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? శాశ్వతమైనటువంటి సచ్చిదానందమైనటువంటి కృష్ణలోకానికి గోలోకానికి మనం వెళ్ళిపోతాం. అది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, బ్రహ్మదేవుడు చెప్పేది అది. ఆయన కొనసాగిస్తున్నారు చూడండి. నుగుమారాజు తన కథను విస్తరిస్తూ తాను దానం చేసిన గోవులు సాధారణమైన గోవులు కావని తెలిపెను. అవి ఎక్కువ పాలిస్తూ
సాధువుగాను ఆరోగ్యంగాను ఉండెను. న్యాయంగా ఆర్జించిన ధనముతోనే అతడు గోవులను అన్నిటినీ కొనుచుండెను. అంతేకాకుండా వాటి శృంగములకు బంగారు తొడుగులుండెను, గిట్టలకు వెండి తొడుగులుండెను. ముత్యములు పొదగబడిన పట్టు వస్త్రములతో అవి కప్పబడి ఉండెను. అట్లు అలంకరింపబడిన గోవులను ఎవడో ఒక అయోగ్యుడైన వ్యక్తికి దానం చేయలేదు. ఎవరికి చేశాడు ఆయన? సద్బ్రాహ్మణులకు, ద్విజ ఉత్తములకు దానం చేశాడు. ద్విజ ఉత్తమ అంటే, ద్విజ అంటే బ్రాహ్మణులు, అంటే రెండో జన్మ ఉన్నటువంటి వాళ్ళు. ఎవరు రెండో జన్మ ఉన్నటువంటి వాళ్ళు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. వీళ్ళలో కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళకు ఎవరు? బ్రాహ్మణులకు. ఈయన వీటిని దానం చేశాడు. అంతేకాకుండా వారిని కూడా నూతన వస్త్రములతోనూ సువర్ణ భూషణములతోనూ సంభావిస్తుండెను. ఈ గోవులకు దానం గోవుని బ్రాహ్మణులకు ఇచ్చేది కాకుండా దానం, ఆ బ్రాహ్మణులకు కూడా మంచి వస్త్రాలు, ఆభరణాల, తర్వాత ఇంకా చెప్తారు, తర్వాత వస్తుంది, భూమిని, బంగారును, గృహములను, అశ్వములను, గజములను, రథములను, అవివాహితమైనటువంటి బ్రాహ్మణులకు కన్యలను, తర్వాత దాసీజనములను, ధనమును, ధాన్యమును, వెండిని, వస్త్రములను, నగలను, గృహోపకరణములను, రథములను కూడా ఆయన అందరికీ దానం చేసినాడు. ఇవన్నీ ఏదో అందరినీ పిలిచి దానం చేసేది కాదంట. పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు నిర్వహించేది. ఆ యజ్ఞయాగాదులో బ్రాహ్మణులందరినీ కూడా ఆహ్వానించేది. వారి అందరికీ కూడా ఇలా విలువైనటువంటివన్నీ కూడా దానం ఇచ్చేవాడు అనమాట. అయితే ఆ బ్రాహ్మణుల యొక్క లక్షణాలు కూడా ఇక్కడ కొన్ని మెన్షన్ చేస్తున్నారు. వారిలో ఎవరూనూ సంపన్నులు కారు. వారి కుటుంబ సభ్యులు జీవిత అవసరముల కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాను. నిజమైన బ్రాహ్మణుడు సుఖమయ జీవితం కొరకు క్షత్రియ వైశ్యుల వలె ధనమును దాచుకొనరాదు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడు ఏది పంపిస్తే దాన్ని తీసుకోవడానికి ఎదురు చూస్తుంటారనమాట. తర్వాత ఇంకోటి చెప్తున్నాను, నిరంతరం దరిద్రుడు కానీ ఉండవలెనను కాదు. నిజమైన బ్రాహ్మణుడు సుఖమయ జీవితం కొరకు క్షత్రియ వైశ్యుల వలె ధనమును దాచుకొనరాదు, నిరంతరం దరిద్రుడు కానీ ఉండవలెను. ధనము భౌతిక జీవన విధానం వైపు తమ దృష్టిని మరలించునని ఎరిగి అట్టి జీవనంను గడపమని యోగ్యులైన బ్రాహ్మణులు ప్రతిన చేయుదురు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళ యొక్క లక్షణం. ధనం ఉందంటే ధనం ఏం చేస్తుంది? భౌతికమైనటువంటి వాటి వైపు వాళ్ళ దృష్టిని మళ్ళిస్తుంది అనేసి వాళ్ళు ఎప్పుడూ పేదలుగానే ఉండాలి అనేసి వాళ్ళు శబ్దం చేసి ఉంటారు. అటువంటి వాళ్లకు ఈయన దానం చేశాను. చూడండి ఇప్పుడు బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు? నిరంతరం దివ్యమైనటువంటి స్థితిలో ఉంటారు, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఎవరైతే ఆయన కింద ఎవరైతే ఉన్నారంటే మిగతా వాళ్ళు ఎవరు? క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇంకా దిగజారిపోయినట్టు వీళ్ళంతా ఎవరైతే ఉంటారో సమాజంలో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సూచనలు ఇస్తూ ఉంటారు. సూచనలు ఇవ్వాలి అంటే ఆ సూచనలు ఇచ్చేదానికి వాళ్ళకు నైపుణ్యత, అర్హతలు అనేటివి ఉండాలి. అంటే ఆధ్యాత్మికంగా పరిణతి అనేది సాధించి ఉండాలి. అలా సాధించి ఉండాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ధనాన్ని ఎవరు కలిగి ఉండరు, వాళ్ళు శబ్దం చేస్తుంటారంట. ఎందుకంటే ధనం కలిగి ఉంటే భౌతికమైనటువంటి జీవితం వైపు మరలుతారు అనేసి. దీనికే శ్రీల ప్రభుపాద ఒక చోట చెప్తారు, నలకుబర మణిగ్రీవుల దాంట్లో చెప్తారు, వీళ్ళకు ధనము ఎక్కువ అయిపోయింది. అయితే ధనం ఎక్కువ అయిపోవడం అనేది ఒక లోపం అయితే కాదు. ప్రహ్లాద్ మహారాజుకు ధనము దండిగా ఉంది, తర్వాత ధర్మరాజుకు కూడా దండిగా ఉంది, బలి చక్రవర్తికి ఒక లోకాన్ని ఇచ్చేశారు. పృథుమహారాజు అంటే శక్తావేశ
ధ్రువ మహారాజు కూడా వాళ్ళ తాత కంటే ఉన్నతమైనటువంటి ఒక లోకాన్ని ఇచ్చేశారు కృష్ణుడు. అంటే వాళ్ళ దగ్గర చూస్తే ధనము అపరిమితంగానే ఉంది. ధనం ఉండేదైతే లోపం కాదు, అయితే అజ్ఞానులై ఉండేదే లోపం అనమాట. ఎప్పుడైతే జ్ఞానం సరిగా లేనటువంటి వాళ్ళకు ధనం వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, వాటిని ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. ఏం చేస్తారు? మాంసం, జూదం, మద్యం, వ్యభిచారం, ఈ నాలుగిటి కోసమే ఆ ధనాన్ని ఉపయోగిస్తారు. ఇంకా సహజంగానే ఆ ధనం ఏం చేస్తుందంటే వాళ్ళని ఆ విధంగా మార్చేస్తుంది. అందుకే ఇప్పుడు గమనించండి, ఎవరైతే ధనవంతుల పిల్లలు ఉన్నారో వాళ్ళకు సహజంగానే ఒకరు నేర్పించాల్సిన పని లేదనమాట. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అయిపోయింది, వేటి కోసం ఉపయోగిస్తారు? సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఏం చేస్తారు, దాన్ని భగవంతుని సేవలో ఉపయోగిస్తారు అనమాట. అలా లేదు, రజో తమో గుణాల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసమే ఉపయోగిస్తారు. ఎందుకు? గుణాలు ఆ విధంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి సహజంగానే చాలామంది, అందరూ కాదు, చాలామంది ధనవంతుల పిల్లలు ఎలా ఉంటారు, ఈ మాంసం, జూదం, మద్యం, వ్యభిచారం, ఈ నాలుగిటికి ధనాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకే ధనం యొక్క పని అదనమాట. అందుకే భక్తులకు చెప్తూ ఉంటారనమాట, ధనము, కీర్తి, కాంత, ఇవి వస్తూ ఉంటాయి. మీరు భక్తిలో ఉన్నప్పుడు మీరు ఒకదాన్ని వదులుకున్నా ఇంకొకటేమో వస్తూనే ఉంటుంది. మీరేమో నేను పూర్తిగా కృష్ణునికి సేవ చేయాలనేసి వచ్చారు, అయితే మీకు మాయ పరీక్షలు పెడుతూ ఉంటుంది, ఒక్కొక్కటి. ధనము మీకు అందజేస్తుంది, దానికి వశునివి అయిపోతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేవు. సరే నాకు ధనం వద్దనుకుంటే కీర్తి ప్రతిష్టలు, కాంత, ఈ విధంగా ఏదో విధంగా మభ్యపెడుతుంటుంది అనమాట మాయ, మనల్ని భౌతికమైనటువంటి వైపుకు లాగడానికి. ఎప్పుడైతే వీటికి వశులు అవుతామో నిదానంగా దివ్యమైనటువంటి చైతన్యం మనలో తగ్గిపోతుంది అనమాట. ఇంకా ఏం పెరుగుతుంది? భౌతికమైనటువంటి చైతన్యం పెరుగుతుంది. భౌతికమైనటువంటి చైతన్యం అంటే మళ్ళీ గుణాలలో పడిపోవాల్సింది వస్తుంది. అందుకే ఇక్కడ ఈ బ్రాహ్మణులు చెప్తున్నారు, ఈ ధనం ఏదైతే ఉందో దానిని మేము స్వీకరించము, ఎప్పుడు కూడా నిరుపేదలుగానే ఉండాలి అనేసి ప్రతిజ్ఞ చేసి ఉంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళకు మాత్రమే, అలాంటి ఉత్తమమైనటువంటి వాళ్ళకు ఈయన దాన ధర్మాలన్నీ చేస్తున్నారు. ఇలా దాన ధర్మాలే కాకుండా బావులను త్రవ్వించడం, తర్వాత రోడ్లు పక్కన చెట్లను నాటించడం, చిన్న చిన్న కాలువలు, ఇలా రకరకాల పనులని చేస్తున్నాను అనమాట. అయితే ఇన్ని చేసిన తన జీవితం అంతా కూడా చాలా ఇన్ని రకాలుగా చేసినా కూడా ఒక చిన్న లోపం చేశాడండి. ఒక చిన్న లోపం ఆయనకు తెలియకుండా జరిగింది. ఒకటి ఏం జరిగింది? ఒక ఆవు ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చింటారు ఆయన. అది ఏం చేస్తుంది, ఆయన దగ్గర నుంచి తప్పించుకొని ఈయన మందలో కలిసిపోయింది అనమాట. అయితే ఈయనకు తెలియదు కదా, ఈ ఆవు ఒక బ్రాహ్మణునికి ఇచ్చాను, ఇది నా దాంట్లో కలిసిపోయింది అనేసి. ఎందుకు తెలీదు? ఎందుకంటే చాలా లక్షల కోట్ల ఆవులు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. రోజు చాలామందికి చాలా ఆవులు దానం ఇస్తున్నాడు. అలా ఆవుని అతను గుర్తించలేకపోయాడు, ఇది నేను ముందు దీనికి వేరే వాళ్ళకి దానం చేశానని ఆయనకు తెలీదు. ఆయనకు తెలియకుండా ఆయన మందలో కలిసిపోయింది అది. అయితే ఆ ఆవుని మళ్ళీ ఏం చేశాడు ఆయన, ఇంకొక బ్రాహ్మణునికి దానం చేశాడు. ఆ దానం చేసిన బ్రాహ్మణుడు దాన్ని తీసుకొని ఏం చేశాడు, దానం ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్తాడు. అలా ఇంటికి తీసుకెళ్లే సమయంలో ఈ బ్రాహ్మణుని ఆవు కనపడట్లేదన్నమాట. ఆయన దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. వస్తే ఈయన దాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. వెంటనే ఆ మొదటి బ్రాహ్మణుడు వచ్చి, ఈ ఆవు నాకు పలాని రాజు దానంగా ఇచ్చారు, ఇది నాకు సంబంధించింది, ఇది నాది, నువ్వు తీసుకెళ్తున్నావు అనేసి ఇలా ఆయనని అడుగుతారనమాట. అడిగితే ఇది నాకు పలాని రాజు ఇచ్చాడు, మీకు ఇచ్చింది అయితే కాదు, ఇది నాకైతే తెలీదు, నాకు పలాని రాజు ఇప్పుడే దానం ఇచ్చాడు, ఇది నాది అనేసి ఈ రెండో బ్రాహ్మణుడు చెప్తానమాట. ఇలా వాళ్ళిద్దరికీ ఇది నాదంటే నాదనేసి ఇద్దరికి గొడవ ఏర్పడింది.
సరే మనకెందుకు ఇంత వివాదం, రాజు దగ్గరికి వెళ్దాం న్యాయం కోసం అనేసి వాళ్ళ ఇద్దరు బ్రాహ్మణులు ఆవును తీసుకొని మహారాజు దగ్గరికి వస్తాడనమాట. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి చెప్తారనమాట. మొదటి బ్రాహ్మణుడు అంటాడు, నువ్వు నా దగ్గర నుంచి నా ఆవుని లాక్కున్నావు, తీసేసుకున్నావు అనేసి చెప్తాడనమాట. ఇప్పుడు ఈ బ్రాహ్మణునికి దానం ఇచ్చా, ఇది నిజంగా అయితే నాకు సంబంధించిన ఆవు, నువ్వు ఇది నాకు తీసుకున్నావు అని చెప్తాను. అయితే ఈ రెండు ఆయన ఏం చెప్తానంటే, దీన్ని నువ్వు నాకు దానం చేసింది ఇది ఆయన అంటున్నాడు, ఏంటి ఇది, మాకు న్యాయం చెప్పండి అనేసి వాళ్ళు చాలా కోపంతో ఆయనను అడుగుతారనమాట. అయితే ఈయనకు తెలుసు బ్రాహ్మణుల యొక్క గొప్పతనం. బ్రాహ్మణులు ఇప్పుడు కోపంతో వచ్చి ఉన్నారు ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన చాలా వినయంతో అడుగుతారనమాట, అయ్యా మీరు ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు, మీకైతే మొదట ఇచ్చిండొచ్చు, ఇది నాకు తెలియకుండానే, నాకు తెలిసి అయితే కాదు, నాకు తెలియకుండానే నా మందలో కలిసింది, నేను పొరపాటున ఈయనకి ఇచ్చేసాను. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగింది, నాకు తెలియకుండానే ఇది జరిగిపోయింది, దీనిలో నా ప్రమేయం అయితే ఏం లేదు, కాబట్టి దీనికి దీనికి బాధ్యత నేనే వహించాల్సింది వచ్చింది ఇప్పుడు. అయితే ఈ తప్పును నన్ను మన్నించి దీనికి బదులుగా ఇంకొకరికి, అంటే ఒకరికి ఒక ఆవు ఇస్తే ఇంకొకరికి దీని బదులుగా ఇంకొకరు దీన్ని వదులుకుంటే వాళ్ళకి 1,00,000 మంచి అర్హత కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆవుల్ని వాళ్ళకి ఇస్తాను, దయచేసి నన్ను ఈ తప్పుకి క్షమించండి అని చెప్తాను అనమాట. అయితే ఆ బ్రాహ్మణులు ఎంత చెప్పినా వినరనమాట. ఒక ఆయన చెప్తారనమాట, నువ్వే నా దగ్గర నుంచి దీన్ని లాగేసుకున్నావు అనేసి కోపంతో నువ్వు ఇచ్చే ఆ 1,00,000 ఆవులు కూడా నాకేం అవసరం లేదు, నాకు కావాల్సింది ఒకటి, నాకు దానం ఇచ్చినావు, దాన్ని నువ్వు మళ్ళీ తీసుకున్నావు, ఇది చాలా గొప్ప అపరాధము, కాబట్టి ఈ అపరాధం నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అనేసి, ఆ 1,00,000 గోవులు అయితే నాకు అవసరం లేదనేసి ఆ మొదట ఆయన వెళ్ళిపోతాడనమాట. ఈ రెండు ఆయన చెప్తారు, నువ్వు ఈ 1,00,000 గోవులకు ఇంకా 10,000 గోవులు ఎక్కువ ఇచ్చినా సరే నాకు అవసరం లేదు, ఆ ఒక్క గోవే నాకు కావాల్సింది, వీటికి అన్నిటికీ ఆశపడేవాడిని కాదు నేను అనేసి ఆ రెండు ఆయన కూడా దాన్ని అక్కడే వదిలేసి కోపంతో వెళ్ళిపోతాడు. ఆయన చాలా వినయంగా ప్రార్థిస్తాడనమాట, మీ దాసుని నేను, మీ దాసుడు ఇలా మిమ్మల్ని అర్థిస్తున్నాడు, బ్రాహ్మణులకు చేసే అపరాధం చాలా ఘోరమైంది, దాని ద్వారా అది నేను నరకంలో పడి చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది, దయచేసి నన్ను దీని నుంచి బయటపడేయండి, ఏదో ఒక మార్గం ఆలోచించండి, ఇది నేను కావాల్సికైతే చేసింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది అనేసి చాలా వినయపూర్వకంగా ఆయన చాలా వినయంగా మహారాజు వేడుకుంటాడు. కానీ ఏం చెప్పినా వాళ్ళు వినరనమాట, ఆ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. అలా కొంతకాలానికి ఆయన శరీరం వదిలేశారు. ఆయనను తీసుకుపోవడానికి యమభటులు వచ్చారనమాట. వచ్చి మహారాజుని తీసుకెళ్లారు. ఎక్కడికి? యమధర్మరాజు ముందరికి తీసుకెళ్ళారనమాట, జడ్జిమెంట్ కోసం, న్యాయం కోసం. అప్పుడు యమధర్మరాజు చెప్తున్నారు, అయ్యా చూడండి ఆయన ఏం చెప్తున్నారు, ఈ సంఘటన తర్వాత, ఏ సంఘటన, ఈ బ్రాహ్మణులంతా రావడం, వాళ్ళ ఆవును వదిలేసి కోపంతో వెళ్ళిపోవడం, దీనికి శిక్ష అనుభవించాలని చెప్పి వెళ్ళిపోతారు. ఆ సంఘటన జరిగిన తర్వాత మహారాజు దేహత్యాగం చేసినప్పుడు, అంటే కొంతకాలానికి ఆయన ఆత్మను యమదూతలు వచ్చి యమధర్మరాజు సన్నిధికి తీసుకొని వెళ్ళారు. ఆయన అతన్ని, ముందు నీ పుణ్యకర్మ ఫలితంను అనుభవించకూడదువా, లేక నీ పాపకర్మ ఫలితంలో అనుభవించకూడదువా అని ప్రశ్నించాను. ఏమని చెప్పినానంట, నీ ముందు పుణ్యాన్ని అనుభవిస్తావా, పాపాన్ని అనుభవిస్తావా అనేసి యమధర్మరాజు ఆయనకి ఆప్షన్ ఇచ్చేశారు. అయితే ఆయనకు ఇంకోటి కూడా తెలియజేస్తున్నారు, ఏంటో చూడండి. యమరాజు మరొక విషయమును కూడా ఆయనకు తెలిపాను. ఆ మహారాజు అనేక పుణ్యకార్యములను ఆచరించి ఉండుట చేత వాటి ఫలితములను ఎంతకాలం ఆయన అనుభవించవలెనో ఆ అవధి తనకు తెలియదని పలికెను.
చూడండి ఏం చెప్పారు ఆయన, నువ్వు ఎంతకాలం నీ యొక్క పుణ్యానికి ఈ స్వర్గలోకాల్లో అనుభవించాలో ఆ కాలం నాకు అంతం తెలీదు. అంతకాలం నువ్వు ఈ స్వర్గలోకాల్లో ఆనందాన్ని అనుభవిస్తావు. అలాంటి పుణ్యం ఉంది నీకు. అయితే ఆ పుణ్యాన్ని అనుభవిస్తావో మొట్టమొదట, లేదంటే నీ పాపాన్ని అనుభవిస్తావా అని చెప్తాను. అయితే ఆయన చెప్తాను అనమాట, నా యొక్క పాపాన్ని నేను ముందుగా అనుభవిస్తాను. దాంతో యమరాజు ఏం చేస్తాడు, ఆయనకి ఊసరి వెళ్ళిగా అయిపో అనేసి చెప్తాను. అలా ఆయనకు తెలుస్తుంది ఆయన పతనం అయ్యేది, ఆయనకు తెలుస్తూ ఉంది, ఆయనకు ఊసరి వెళ్ళి జన్మ వచ్చింది కూడా. అలా ఆయన ఆ బావిలో ఉంచబడ్డాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా దీని తర్వాత మనకి ఎక్కడా లేదు సమాచారం ఆయన మళ్ళీ వేరేది తీసుకుంది కానీ, వేరే వేరే జన్మలు తీసుకుంది కానీ అనేసి. ఈయన యొక్క తండ్రి వచ్చేసి ఇక్ష్వాకు తనయుడు ఈ నృగుమహారాజు. అంటే చూడండి, ఆయన అప్పటి నుంచి ద్వాపరయుగం అంతం వరకు ఈ ఊసరి వెళ్ళిగానే ఉన్నారు. ఇక్ష్వాకు చూస్తే ఈ శ్రీరామచంద్రుడు వచ్చిన దానికంటే ముందే వచ్చింది. ఆయన కొడుకు ఈయన నృగుమహారాజు. అంటే దాదాపు చూడండి, ఒకవేళ అది త్రేతాయుగం చివరిలో వచ్చినా కూడా దాదాపు 8 లక్షల సంవత్సరాల వరకు ఆయన ఆ పాపానికి ఆ ఊసరి వెళ్ళిగా ఆ బావిలో శిక్షని అనుభవించారు. అంటే చూడండి, ఇక్కడ బ్రాహ్మణులకు చేసే అపరాధము ఎంత తీవ్రంగా ఉంటుందో అది ఎవరు తప్పించుకోలేరు. దాదాపు 8 లక్షల సంవత్సరాలు ఆయన ఈ బాధల్ని అనుభవించారు. తర్వాత అది ఈ వృత్తాంతం అంతా ఇలా నా యొక్క పూర్వ కర్మానుసారం నేను ఇది అనుభవించాల్సి వచ్చింది అనేసి కృష్ణునికి చెప్తాను అనమాట. అయితే నీ యొక్క కరుణ ద్వారా కృష్ణునితో చెప్తాను అనమాట, నేను నా యొక్క స్మృతిని అయితే మరువలేదు, నిరంతరం నేను నీ దర్శన అభిలాషని కోరుకుంటూ ఇక్కడ నిన్ను స్మరిస్తూ ఉన్నాను అని చెప్తాను అనమాట. దానికి భాగవతంలో ఒక చోట చెప్తున్నాడు, భాష్యంలో శ్రీధర స్వామి చెప్తున్నాను అనమాట. ఏమనంటే, ఈయన అంతమందికి బ్రాహ్మణులకు దానం ఇచ్చారు. అయితే ఆయన అదృష్టం కొద్దీ ఒక వైష్ణవునికి ఆయన సేవ చేయడం జరిగింది అని. ఏం సేవ చేశాడు ఒక వైష్ణవునికి ఆయన అంటే, ఆ భక్తుడు భగవంతునికి ఒక మంచి మందిరం కట్టియాలనేసి అనుకుంటూ ఉండేవాడు. తర్వాత ఆయన చదువుకోవడానికి పఠించడానికి భగవద్గీతని, భాగవతాన్ని, పురాణాలని వీటిని సేకరించాలనుకున్నాడు. దానికి గాను ఈ నృగుమహారాజు ఆయనకు మందిరం కట్టడానికి కావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చాడు. తర్వాత ఆయన చదువుకోవడానికి, అధ్యయనం చేయడానికి భాగవతాన్ని కూడా ఆయన సమకూర్చి ఇచ్చాడు అనమాట. దాంతో ఆ వైష్ణవుడు చాలా సంతృప్తి చెంది ఆయనకు ఒక వరాన్ని ఇచ్చాడు అనమాట. ఏంది, నీకు కృష్ణ దర్శనం కలుగ్గాక అనేసి. కాబట్టి ఆయన అప్పటి నుంచి నాకెప్పుడు భగవంతుని కృష్ణుని దర్శనం కలుగుతుంది అనేసి అప్పటి నుంచి ఆయన ఎప్పుడు చింతిస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఆయనకు ఒక వైష్ణవుడు వచ్చి సేవా భాగ్యాన్ని, అది ఆయనకు తెలీదు, దాన్ని ఇట్లా వైష్ణవులకు చేసేది భగవంతుని చేసే సేవ ద్వారా నేను ఈ జన్మమృత్యు నుంచి, జరావ్యాధుల నుంచి బయటపడతాననేసి ఆయనకు తెలియదు. కానీ అనుకోకుండా ఆయన తెలియకుండానే ఆ సేవ చేశాడు. ఆ సేవ ద్వారా ఒక వైష్ణవుని సంతృప్తి పరచడం ద్వారా ఏం జరిగింది, ఆయనకు భగవంతుని దర్శనం కలిగింది. ఆయన చూడండి, నేను ఎప్పుడు మరవలేదు, దాదాపు చూడండి ఆయన ఊసరి వెళ్ళిగా ఉన్నా కూడా ఎప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుంది అనేసి భగవంతుని ఎప్పుడు స్మరిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అలా స్మరిస్తూ ఉన్నాడు ఆయన ఆ బావిలో? దాదాపు 8 లక్షల సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఆయన చెప్తున్నాడు అక్కడ, నేను మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నాకు ఒక వైష్ణవుడు చెప్పాడు, అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, మీ దర్శనం ఎప్పుడు నాకు లభిస్తుంది అనేసి. అంటే దీన్ని బట్టి చూడండి, ప్రచారం అనేది చాలా అవసరం. వైష్ణవులు మీరందరూ ఉన్నారు, మీరందరూ వెళ్ళి బయటికి
ప్రతి ఒక్కరికి ఇలా సేవా భాగ్యాన్ని కలిగించాలన్నమాట. వాళ్ళకి చిన్న సేవ చేసినా సరే భగవంతునికి వాళ్ళకి అది అట్లనే ఉండిపోతుంది అనమాట. ఈ కామ్యకర్మల ద్వారా పాపాలు తర్వాత పుణ్యం ఏదైతే ఉందో దాని నుంచి ఆ చిన్నదే ఆయనని బయటపడేస్తుంది. ఈయన అనంతమైనటువంటి లెక్కలేనన్ని ఆవుల్ని దానం ఇచ్చారు, కానీ చిన్న పొరపాటు చేయడం ద్వారా ఆయన మళ్ళీ చిక్కుబడిపోయాడు అన్నమాట. అయితే ఆయన వైష్ణవులకు సేవ చేస్తుండడం ద్వారా, అంటే వైష్ణవులు ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన వెళ్ళి సేవా భాగ్యాన్ని కలిగించారనమాట. అలా మనం కూడా వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక పుస్తకం ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళని డొనేషన్ ఇవ్వడం కానీ, ఏదో ఒక రూపంలో వాళ్ళకు సేవ చేపించాలి వాళ్ళ చేత. ఎప్పుడైతే మనం అలా సేవ చేపిస్తామో వాళ్ళు కూడా ఇలా నువ్వు మహారాజులాగా ఉద్ధరించబడిపోతారు. ఆయనకు ఎప్పుడైతే ఆయన సేవ చేశాడో నువ్వు మహారాజు తెలియకుండా చేశాడు, తెలిసి కూడా కాదు. నేను దేవదేవునికి ఈ విధంగా సేవ చేస్తున్నాను, ఒక గొప్ప భక్తునికి సంతృప్తి కలిగే విధంగా చేస్తున్నానని చేయలేదు. రోజు ఆయన యొక్క విధి ఏంటి, రోజు బ్రాహ్మణులందరికీ కూడా దానం చేస్తుండేది, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ఇచ్చేది. అలా ఈయన కూడా వచ్చారు, ఈయనకు అడిగాడు ఇవ్వాలి అనేసి ఇచ్చేశాడు. తెలియకుండా చేసిన దానికి ఆయన అంత మహద్భాగ్యాన్ని పొందాడు. స్వయంగా దేవదేవుని యొక్క దర్శనాన్ని, ముఖాముఖి దర్శనాన్ని ఆయన పొందాడు, భగవంతుని యొక్క స్పర్శని పొందాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ప్రచారం చేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ కృష్ణ సేవ. వాళ్ళు వచ్చారు, 2 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు, మేము ఎంతో ప్రయత్నం చేసాం, వాళ్ళు మళ్ళీ రాలేదు, అవన్నీ కాదనమాట. మన ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు ఒక్కరోజు అయినా సరే భగవంతుడు దేవదేవుడు అనేసి ఒక్క మాల జపం చేసిన, ఈవెన్ భగవంతునికి ప్రణామం చేసిన, లేదంటే ఏదైనా ఒక్క రూపాయి భగవంతునికి సేవ చేసినా కూడా వాళ్ళ జీవితం ఉద్ధరించబడిపోతుంది అనమాట. కాబట్టి మన వంతు వాళ్ళని ఆ విధంగా భాగ్యవంతుల్ని చేయాలని, అది ఎవరి బాధ్యత, మీలాంటి వైష్ణవులు అందరి యొక్క బాధ్యత. ఎవరైతే ఇక్కడ జూమ్లో వింటున్నారో వాళ్ళ బాధ్యత కూడా అది. మీరందరూ ఏం చేయాలి, ఖచ్చితంగా ఇంకొకరితో సేవ చేపించాలి. చిన్న సేవ కావచ్చు, అది ఏదో ఒక సేవ. వాళ్ళకి ఏం చెప్తున్నారు భాగవతంలో, ప్రాణైర్ అర్థైర్ ధియా వాచ అని చెప్తారు. అంటే ప్రాణైర్ అంటే వాళ్ళ జీవితాన్ని ఇంకా కృష్ణ సేవ కోసం అంకితం చేయడం. అలా చేయలేరు వాళ్ళు, ఏం చేయమంటున్నారు, అర్థైర్ వాళ్ళ ధనాన్ని కృష్ణ సేవ కోసం ఉపయోగించే విధంగా చేయడం. వాళ్ళ ధనం కూడా ఇవ్వలేరు, ఏం చేయమంటున్నారు, ధియా అంటే సేవ చేయడం, తెలివితేటలు, రైట్. వాళ్ళ తెలివితేటలను ఉపయోగించడం ఏదో విధంగా సేవ చేయడానికి. సరే వాళ్ళ తెలివితేటలు లేవు, వాళ్ళ అవి కూడా ఉపయోగించలేరంటే వాచ, వాక్కు ద్వారా చేపించడం అన్నట్టు. ఏదో విధంగా వాళ్ళతో సేవ చేపించడం ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉద్ధరించబడతారు అన్నమాట. మళ్ళీ వాళ్ళు జన్మ మృత్యు జర వ్యాధి లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతారు. అది ఇక్కడ నృగు మహారాజు ఇలా ఒక వైష్ణవునికి సేవ చేయడం ద్వారా ఈ తీవ్రమైనటువంటి మళ్ళీ పుణ్యం పాపం దీని నుంచి మళ్ళీ జన్మ మృత్యు మళ్ళీ జరా వ్యాధి ఇలాంటి ఈ యొక్క చక్రం నుంచి బయటపడగలిగారు అన్నమాట. తర్వాత చెప్తున్నారు, ఇది శ్రీధర్ స్వామి ఇచ్చినటువంటిది అన్నమాట, ఒక వైష్ణవునికి చేసినటువంటిది. తర్వాత జీవగోస్వామి కూడా ఒకటి చెప్తున్నారు దీని గురించి. ఈయన పూర్తిగా కామ్యకర్మల్లోనే నెలకొని ఉండిపోయాడు. ఆయన యొక్క లక్ష్యం ఏది, జీవిత లక్ష్యం ఏదైతే ఉందో అది కృష్ణుడు అనేసి లేదనమాట. కృష్ణునికి సేవ చేయాలి, ప్రేమతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ చేయాలి అనేసి ఆయనకు లేదు. కాబట్టి ఈ బ్రాహ్మణుల కోపానికి ఆయన గురయ్యి దాని వల్ల ఈ ఊసరవెల్లి జన్మ తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అయితే అక్కడ జీవగోస్వామి మెన్షన్ చేస్తున్నారు ఏమని అంటే, అంబరీష్ మహారాజ్ చూడండి అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన సాధారణ స్థితిలోనే అంటే భక్త అంబరీష్ అనే పదాలు వాడారు అన్నమాట. ఆయన యొక్క జీవిత లక్ష్యం ఏమిగా ఉందంటే
కృష్ణునికి ప్రేమతో కూడుకున్నట్టు సేవ చేయాలి అనేసి. ఇదే ఆయన జీవిత లక్ష్యంగా ఉంది, కృష్ణునికి సేవ చేయాలనేసి. కాబట్టి ఆయనకు ఈ బ్రాహ్మణుల యొక్క కోపం ఏంటి? ఈ యొక్క బ్రాహ్మణుల యొక్క కోపానికి, దురాసుని యొక్క కోపం నుంచి చాలా అవలీలగా బయటపడిపోయారు. కానీ ఈయన ఆ కోపానికి బలైపోయాడు. అంటే ఇక్కడ ఏంటి, కామ్యకర్మలతో పోలిస్తే అవి భక్తి అనేది చాలా ఉన్నతమైంది అన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, కర్మాని నిర్దహతి కింతుచ భక్తి భాజాం. భక్తి చేయడం ద్వారా ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతాయి అనేది. కృష్ణుడు వాటిని అన్నింటినీ కూడా కర్మబంధాల నుంచి మనల్ని విముక్తి కలిగిస్తాడు అన్నమాట. ఇప్పుడు ఆయనకు పాపకర్మ ఉంది కాబట్టే మళ్ళీ ఊసరవెల్లి జన్మ తీసుకోవాల్సింది వచ్చింది. అది ఏమి లేకుండా శుద్ధ భక్తిగా చేస్తూ ఉంటే ఆయన శరీరం వదిలేస్తూనే ఆయన కోసం అవధూతలు కాకుండా విష్ణుదూతలు వచ్చేవాళ్ళు అనమాట. వచ్చి ఆయన కృష్ణుని దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు. ఆయన భక్తి చేయలేదు కాబట్టి ఆయనకు ఇలాంటి దుస్థితి కలిగింది. అయితే ఎవరైతే ఇలా శుద్ధ భక్తి చేయలేరో వాళ్ళ కోసం ఈ కర్మకాండ అనేది ఇవ్వబడింది అనమాట శాస్త్రాల్లో. సరే, ఇప్పుడు చూడండి, ఈయనకి ఏం లభించింది? ఏ పుణ్యం చేసి ఉండడం ద్వారా, అది ఎలాంటి పుణ్యం? చాలా తరగనటువంటి పుణ్యం చేస్తున్నాడు. అలాంటి పుణ్యం చేయడం ద్వారా ఆయనకి ఏం లభించింది? ఉన్నతమైనటువంటి లోకాల్లో జన్మ తీసుకోవడం లభించింది. అక్కడ ఆయనకి నా భక్తి లభిస్తే ఆయన అక్కడి నుంచి ఆయనకు ఇంకొక అవకాశం లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళడానికి? వైకుంఠం వెళ్ళడానికి. అలా ఈ కర్మకాండ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఒక్కొక్క మెట్టు ముందుకు ఎక్కడం కోసమే ఇది శాస్త్రాల్లో ఈ కర్మకాండ అనేది ఇవ్వబడింది అన్నమాట. అయితే దీన్ని కూడా చేయకుండా ఉంటారే, అంటే ఇది ఏముంది, ఇది చేస్తే ఇది వస్తుంది అనేసి, మంచి చేస్తే నాకు మంచి ఫలితం లభిస్తుంది అనేసి మంచి కార్యాలు చేసేది ఇది కర్మకాండ అని. అంటే ఒకదాన్ని ఆశిస్తూ చేయడం అనేసి. కానీ శుద్ధ భక్తి అనేది అన్యాభిలాషిత శూన్యం, ఇంకా ఏముండదు అనమాట. ఒకటే ఏముంటుంది? కృష్ణ సంతృప్తి మాత్రం ఉంటుంది. ఈ కర్మకాండలో ఏముంటుంది? స్వీయ ఇంద్రియతృప్తి ఉంటుంది. అయితే స్వీయ ఇంద్రియతృప్తి ఉన్నా కూడా దాన్ని సక్రమమైనటువంటి వేదాల్లో ఇవ్వబడినటువంటి మార్గాల్లో ఆ ఇంద్రియతృప్తిని అనుభవించడం ద్వారా ఆయన క్రమేణా భగవద్ధామం చేరుకోవడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కచ్చు అని చెప్తున్నాడు. దీనికి చూడండి, నువ్వు మాంసం తినాలి. ఈ కర్మకాండ పద్ధతిలో ఏముంది? వైదిక శాస్త్రాల్లో ఇవ్వబడింది. కాళికాదేవికి అర్ధరాత్రి అమావాస్య రోజు బలిచ్చి, ఆ బలి ఇచ్చేటప్పుడు కూడా ఎన్నో నియమ నిబంధనలు ఇచ్చి అలా చేస్తున్నారు అన్నమాట. తర్వాత నీకు కామం అనుభవించాలని ఉంది, నువ్వు వైదిక శాస్త్రానుసారం వివాహం చేసుకో, ఆ విధంగా దాన్ని పొందు అనేసి చెప్తున్నారు. ఇలా రకరకాలుగా అన్నీ ఇవ్వబడ్డాయి. వాటిని అక్రమంగా చేయడం ద్వారా ఇంకా చాలా తీవ్రమైనటువంటి ఇదే చక్రంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు ఇంకా నీచమైనటువంటి జన్మలకు తీసుకునే అవకాశం ఉంది. ఇలా ఏదైతే శాస్త్రానుసారం చేస్తారో, ఈ నృగు మహారాజుని చూసుకుంటే ఈయన చాలా ఆదర్శమైనటువంటి రాజు. తనకి ఇవ్వబడినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రానుసారం అవి చాలా చక్కగా చేసుకుంటూ రావడం ద్వారా అతనికి దేవతా శరీరం లభించింది. అలా ఆయనకి క్రమేణా అలా చేస్తూ ఉంటే అతనికి భక్తి అనేది లభించే అవకాశం ఉంది. అలా భక్తి చేయడం ద్వారా ఇంకా ఉన్నతమైనటువంటిది ఏంటంటే కృష్ణలోకాన్ని చేరే అవకాశాన్ని పొందుతాడన్నమాట. అదే లేదు, వీటిని అక్రమంగా చేస్తూ ఉంటే ఇంకా దిగజారిపోయి చాలా నీచమైనటువంటి జన్మలు పొందేదానికి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ దీంట్లో ఆయన చెప్పేది. దీని తర్వాత ఇంకా కొంచెం ఉంది. ఈయన కొన్ని ప్రార్థనలు చేస్తారు భగవంతునికి. తర్వాత ఇక్కడ కృష్ణుడు దీన్ని చేయడానికి కారణం ఏంటి? ఎవరైతే వాళ్ళ వంశీయులు, తర్వాత ఎవరైతే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించడం ద్వారా వచ్చే తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని చెప్పడం కోసం అన్నమాట.
అలా ఈయన ఎప్పుడైతే దేవతా లోకాలకు వెళ్ళిపోతాడో తర్వాత వాళ్ళ వంశీయులకు కూడా ఈ ఉపదేశం చేస్తాడు కృష్ణుడు. ఇదంతా మనం వచ్చే తరగతిలో చెప్పుకుందాం. శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదికి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, గోవింద ప్రభు అడుగుతారు.